నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 690వ వినిపించే కథ వికే 690 శ్రీ బండికల్లు జమదగ్ని గారి కథ జాయింట్ ప్రాపర్టీ. రచయిత శ్రీ బండికల్లు మార్కండేయులు గారు MBA మార్కెటింగ్, GIC A గ్రేడ్ సర్వేయర్. జమదగ్ని అనే కలం పేరుతో 1984 నుండి వారి సుమారు 400 కార్టూన్లు వివిధ వార దినపత్రికల్లో వచ్చాయి. 120 కవితలు, 20 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. 82 మంది కవుల కవితల సంకలనం ప్రేమ కెరటాలు, మరో కవితా సంపుటి మట్టి నా చిరునామా వారు వెలువరించారు. వారి తండ్రి గారి పేరిట BB మెమోరియల్ బండికల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్ స్థాపించి జాతీయ స్థాయిలో కవితల కథల పోటీలు నిర్వహిస్తున్నారు. అధ్యక్షులుగా పలు సంఘ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కథకు అడిగిన వెంటనే అర్థవంతమైన సందర్భోచితమైన ముఖ చిత్రాన్ని రూపొందించి థంబ్నెయిల్గా అందించిన మిత్రులు, రచయిత శ్రీ సత్యజిత్ రే శ్రీకూర్మం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు, ఆశీస్సులు. ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ ప్రారంభిస్తాను. ఈ కథ తెలుగు కథా రచయితల వేదిక వెలువరించిన మా కథలు 2022 కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ. కమలాకర్ ఉదయం నుంచి సుగుణకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. కలవటం లేదు. సిగ్నల్స్ లేవేమో. ఎక్కడికి వెళ్ళిందో తనతో ఒక మాటైనా చెప్పలేదు. ఈ మధ్య నిర్లక్ష్యంగా ఉంటోంది. 2 నెలల్లో పెళ్లి చేసుకోబోతున్నాం, అలాంటిది ఎక్కడికి వెడుతోందో ఒక మాట కూడా చెప్పలేదు. కారణం ఏమై ఉంటుందబ్బా? ఆలోచనలో పడిపోయాడు కమలాకర్. సాయంత్రం ఆఫీసు నుంచి వస్తూ సుగుణ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. రావోయ్, ఏమిటి విశేషాలు? చాలా రోజులేదనుకుంటాను ఇటువైపు వచ్చి అంటూ పలకరించాడు సుగుణ తండ్రి హరనాథ్. సుగుణ ఇంట్లో లేదండి అంటూ కళ్ళతో ఇల్లంతా గాలించాడు. కాఫీ కప్పుతో వచ్చింది సుగుణ తల్లి. ఫ్రెండ్స్ అంతా వెడుతుంటే సుగుణ కూడా గోవా వెళ్ళింది. మీకు చెప్పే సమయం లేకపోయింది, తర్వాత ఫోన్ చేస్తానంది. చేసే ఉంటుందనుకున్నామండి. నేను ఎన్నిసార్లు చేసినా ఫోన్ కలవడం లేదు, ఏమై ఉంటుందని వచ్చాను. గోవా వెళ్తున్నానని చెప్తే నేను వెళ్ళేవాడిని కదా. అనుకోకుండా వెళ్ళింది బాబు, 2 రోజుల్లో వచ్చేస్తుందిలే అన్నది సుగుణ తల్లి. కమలాకర్ మనసంతా ఆలోచనలు. సుగుణ ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? ఇంతకుముందు 2 సార్లు ఇలాగే చేసింది. ఎక్కడికి వెళ్తోందో, ఎవరితో వెళ్తోందో? ఈసారి గట్టిగా అడగాలనుకున్నాడు. సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చాడు కమలాకర్. సుగుణ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నీతో మాట్లాడాలి, మనం ఎక్కడ కలుసుకుందాం అంది. ఎక్కడో ఎందుకు, మా ఇంటికేరా, అమ్మా నాన్న ఊరెళ్ళారు, మనకు ఫ్రీగా ఉంటుంది. అరగంటలో ముస్తాబై స్కూటీ మీద వచ్చింది. సుగుణను కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి గ్లాస్తో జ్యూస్ తెచ్చిచ్చాడు. సారీ కమలాకర్, నీకు చెప్పకుండా గోవా వెళ్ళాను, చాలా సరదాగా గడిపాం. నేను గుర్తుకు రాలేదా అన్నాడు అలిగినట్టు. అలా అంటామేమిటి, నిన్నెలా మర్చిపోతాను? సరేలే కానీ అమ్మ నాన్న లేరన్నావు, ఎక్కడికి వెళ్ళారేంటి? ఎక్కడికి వెళ్తే నాకు అందుకులే కానీ నేను ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. అబ్బో, ఏమిటో అంత ముఖ్యమైన పని? మనిద్దరం కలిసి జాయింట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఫ్లాట్ నేను అమ్మేద్దామనుకుంటున్నాను. తాపీగా చెప్పింది సుగుణ. అదేమిటంటూ ఆశ్చర్యపోయాడు కమలాకర్. ఇందులో ఆశ్చర్యం ఏముంది? నాకు డబ్బు అవసరమైంది, అందుకే నేను అమ్ముకోవాలనుకుంటున్నాను. మంచి ధర కూడా వచ్చింది. మనం అది కావాలని కొనుక్కున్నాం. మన పెళ్ళయ్యాక పిల్లలకు ఉంటుంది అనుకున్నాం. ఇద్దరం కలిసి కొనుక్కున్నాం. నువ్వు ఒక్కదనపై ఎలా అమ్ముతావు? అది ఎలా కుదురుతుంది? ప్రశ్నించాడు. ఎందుకు కుదరదు? కలిసి ఉండాలని కొనుక్కున్నాం, అక్కర్లేదనుకుంటే విడిపోతాం. అలాగే ఫ్లాట్ కూడా అమ్మేసుకోవచ్చు. నువ్వు చెప్పేది నాకు అర్థం కావటం లేదు. ఆ ఫ్లాట్ కొనడానికి మనం ఎంత ఆలోచించాం. అమ్మాలనే ఆలోచన నీకు ఎలా వచ్చింది? దీనికి నేను మాత్రం ఒప్పుకోను.
2 ఏళ్ల నుంచి మనిద్దరం ప్రేమించుకుంటున్నాం, ఇద్దరం కలిసి తిరిగాం, డేటింగ్ పేరుతో కాపురం చేశాం, 2 నెలల్లో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. ఇంతలో నీది నాది అని వేరు చేస్తావా? ఆ ఫ్లాట్ ఎప్పటికీ మనదే అన్నాడు ఆవేశంతో. అది ఒకప్పటి మాట. మనం ప్రేమించుకున్నాం, సినిమాలు షికార్లు తిరిగాం. నీ ఉద్యోగం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. నాదంతా బిజినెస్ మైండ్. లాభం వచ్చే పని ఏదైనా చేయాలనుకుంటాను. అమ్మి వేరే బిజినెస్ చేయాలని ఉంది. అలాగే మన పెళ్లి విషయంలో కూడా నిర్ణయం తీసుకున్నాను. ఏమిటా నిర్ణయం? రాజేంద్ర అని కోట్లల్లో వ్యాపారం చేసే వ్యక్తి. అతనికి నేను బాగా నచ్చానట. త్వరలో అతన్ని పెళ్లి చేసుకోబోతున్నాను. నీ దృష్టిలో పెళ్లి కూడా వ్యాపారమేనా? ఇంత దూరం వచ్చాక ఇప్పుడు మనసు మార్చుకున్నావా? రేపు అంతకన్నా గొప్పవాడు వస్తే మళ్ళీ మనసు మార్చుకుంటావా? ఆ ఫ్లాట్ కొనడానికి నేను ఎంత కష్టపడ్డానో చూసావుగా. అయితే ఇప్పుడేమంటావు? నేను నిన్ను వదులుకోలేను. అలాగే మనిద్దరి పేరు మీద ఉన్న ఫ్లాట్ ఎప్పటికీ ఒక్కటిగానే ఉండాలి. ఇద్దరిలో ఎవరికి ఇష్టం లేకపోయినా ఫ్లాట్ అమ్ముకోవచ్చు. ఈ షరతు మీదే కదా జాయింట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. పెళ్ళి కూడా అంతే. కొన్నాళ్ళు డేటింగ్ చేసినంత మాత్రాన పెళ్లి చేసుకోవాలని రూలేమీ లేదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికే మనం కలిసి ఉన్నాం. ఇప్పుడు విడిపోవాలనుకుంటున్నాను. మీ వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకుంటావో నీ ఇష్టం. నేను 2 రోజుల్లో కలుస్తా అంటూ కోపంగా వెళ్ళిపోయింది సుగుణ. కమలాకరికి అంతా అయోమయంగా ఉంది. ఏం చేయాలో తోచడం లేదు. సుగుణ ఇలా మారిపోతుంది అనుకోలేదు. అనుకోకుండా పరిచయం అయింది. ఒకరినొకరు ఇష్టపడ్డారు. సుగుణ తల్లిదండ్రుల్ని పరిచయం చేసింది. ఒకే కులం కాకపోయినా ఇష్టపడ్డారు. కమలాకర్ తండ్రికి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం. సుగుణని చూపించి ప్రేమించా అన్నాడు. ఒత్తిడి భరించలేక కొడుకు ఇష్టపడిన అమ్మాయితోనే పెళ్లి జరిపించాలనుకున్నాడు తండ్రి. పెళ్లికి ముందే తిరగొద్దని ఎన్నోసార్లు హెచ్చరించాడు. ఈ రోజుల్లో ఇలాంటివి మామూలేనంటూ కొట్టిపారేశాడు కమలాకర్. కొద్ది రోజులకి అతని జీతం మొత్తం ఇంట్లోకి వాడుతున్నాడని ఫ్లాట్ కొనే ప్రపోజల్ పెట్టింది సుగుణ. మంచి ఫ్లాట్ అమ్మకానికి వచ్చింది, పద వెళ్ళి చూద్దాం అంటూ లాక్కెళ్ళింది. మనకి ఇప్పుడే ఫ్లాట్ ఎందుకు, పెళ్ళయ్యా కొనుక్కోవచ్చు, ఉన్న డబ్బు సరిపోదు, ఎందుకు వచ్చిన శ్రమ? ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. రేపు పెళ్ళై పిల్లలు పుట్టాక బోలెడని ఖర్చులుంటాయి. అప్పుడు ఎలాగూ కొనలేం. ఇప్పుడు ఏ బాధ్యతలు లేవు. మీ నాన్న రిటైర్ అయిన డబ్బు వచ్చిందిగా, అడుగు, ఇస్తాడు. ఎప్పటికైనా నీకేగా ఇవ్వాలి. అదేదో ముందుగానే ఇస్తే మనకి ఉపయోగపడుతుంది. నాన్నని డబ్బు అడగటం ఇష్టం ఉండదని కమలాకర్ ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా పట్టుబట్టింది సుగుణ. కొడుకు చెప్పిన మాట విని మారుతీరావు అవాక్కయ్యాడు. అదేమిటిరా, పెళ్లికి ముందే ఫ్లాట్ కొనుక్కొని జాయింట్ రిజిస్ట్రేషన్ ఏమిటి? ఈ విడ్డూరం నేనెక్కడా వినలేదు. పెళ్ళయ్యాక కొనుక్కుని 2 పేర్లు పెట్టుకోవటం చూశాను. పెళ్లికి ముందే ఇలాంటివి నే ఎరుగను. నీకంటే సుగుణ సంపాదన చాలా తక్కువ. నువ్వు ఎలా ఒప్పుకున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నీతోనే 3 అంతులు ఖర్చు పెట్టించి ఫ్లాట్ కొనిపించడానికి సిద్ధమైంది. రేపటొచ్చినా నష్టపోయేది మనమే అని వివరంగా చెప్పాడు తండ్రి. సుగుణ మొండి పట్టుదలగల మనిషి. అనుకున్నది సాధించే వరకు నిద్రపోదు. ఎలాగైతేనే కమలాకర్ తండ్రిని ఒప్పించి 25 లక్షలు తీసుకుని సుగుణతో కలిసి 2 BHK ఫ్లాట్ను కొనుగోలు చేసి 2 పేర్లతో జాయింట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సుగుణ, మరోసారి ఆలోచించు. ఒకసారి ఇష్టపడ్డాక మనసు ఎలా మార్చుకుంటున్నావు? నాలో ఆశలు రేపి పెళ్లిదాకా తీసుకొచ్చావు. ఇప్పుడు మరొకరు పరిచయం కాగానే నన్ను కాదనటం భావ్యమేనా? మనిద్దరం శారీరకంగా కూడా ఒకటయ్యాం. ఆ విషయం గుర్తుందనుకుంటాను. నువ్వింకా పాతకాలాన్ని పట్టుకుని వేలాడుతున్నావు. ఇప్పుడంతా లేటెస్ట్ ట్రెండ్. ఆ రోజులు పోయాయి. డేటింగ్ చేసిన పిల్లల్ని కన్నా అక్కర్లేదనుకుంటే విడిపోవచ్చు. జాయింట్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించాలనుకున్నావు? ఎక్కువ ధర వచ్చినా, రెండో వారికి ఇష్టం లేకపోయినా అమ్ముకునే హక్కు ఉంటుంది కనుక ముందు జాగ్రత్తతోనే ఇలా చేయించాను. గురువారం రిజిస్ట్రార్ ఆఫీసుకు వచ్చి సంతకం పెట్టు. వచ్చిన డబ్బు చెరిసగం తీసుకుందాం. పని అయిపోయాక ఎవరి దారి వారిది అంటూ విసురుగా వెళ్ళిపోయింది. కమలాకర్ తండ్రి మారుతీరావు తనకొచ్చిన రిటైర్మెంట్ డబ్బుల్లోంచి కొడుకు ఫ్లాట్ కొనుగోలుకి సింహభాగం తీసిచ్చాడు. చిలక్కి చెప్పినట్టు చెప్పి నా కొడుకు వినలేదు. పెళ్లికి ముందే ఇలా దారి తప్పితే ఇలాంటి దుష్పరిణామాలే ఎదురవుతాయి. ఈ కాలం ఆడపిల్లలు ఇంతగా తెగిస్తారనుకోలేదు. కాలం మారిందా?
మనుషులు మారారా? లైఫ్ అంటే ఇంత బిజినెస్గా మారిపోతుందని మారుతిరావు ఎప్పుడూ అనుకోలేదు. హలో సుగుణ, నీకు గుడ్ న్యూస్ ఉడికింపుగా అన్నాడు ఫోన్లో కమలాకర్. ముందు న్యూస్ ఏమిటో చెప్పు, అది గుడ్డో బ్యాడో నే తేలుస్తాను. ఫ్లాట్ అమ్మితే నువ్వు అనుకున్నట్లు కాకుండా అదనంగా మరో 10 లక్షలు వస్తుంటే గుడ్ న్యూస్ కాక బ్యాడ్ న్యూస్ ఎలా అవుతుందో ఓయ్ వెటకారంగా అన్నాడు. ఏమిటి నువ్వనేది? అవును, అక్షరాల మనకి మరో 10 లక్షలు మిగిలే బేరం వచ్చింది. నువ్వు ఎస్ అంటే గంటలో అడ్వాన్స్ తీసుకుని సగం నీకు ఇచ్చేస్తా. నువ్వు చెప్పేది నిజమేనా? గంట గడిస్తే నీకే తెలుస్తుందిగా. ఓకే అంటే బైక్ మీద బయలుదేరొస్తా. ఎవరు కొంటారన్నది అదంతా అవసరమా? మనకి డబ్బులు ముఖ్యం కానీ మనుషులతో పనేంటి? నా డైలాగులు నువ్వు చెప్తున్నావేంటి? సావాస దోషం అని నవ్వాడు. చంపేస్తా. నీకోసం ఎదురు చూస్తుంటా. అడ్వాన్స్ పట్టుకురా. పోనీ ఒక పని చేస్తావా? నువ్వే ఇక్కడికి వచ్చాయి. నా బైకు మా ఫ్రెండ్ తీసుకెళ్ళాడు. ఆలస్యం ఎందుకు, నువ్వు వచ్చేస్తే అగ్రిమెంట్ మీద సంతకం చేసి డబ్బు తీసుకుపెడదువు కానీ. సరే అయితే వస్తున్నాను. అగ్రిమెంట్ చదివి అగ్గి మీద గుగ్గిలమైంది సుగుణ. అగ్రిమెంట్లో పేర్లు చదివి వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్ అంటూ అరిచింది. అది నాన్ సెన్స్ కాదు, న్యూసెన్సు కాదు, అది కేవలం నా సెన్స్. అవునమ్మా, పిల్లలకు పంచాల్సింది సంపద కాదు సంస్కారం అంటారు కదా. నేను నీకు కావలసినంత సంపద పంచగలిగానే కానీ సంస్కారం నేర్పలేకపోయానని సిగ్గుపడుతున్నాను. అందుకే నా డబ్బంతా ఇచ్చి మీ ఫ్లాట్ కొనేస్తున్నాను. అప్పుడెప్పుడో వచ్చిన శుభలగ్న సినిమా చూసావుగా, అలాగే అవుతుంది నీ బతుకు. లోపల నుంచి బయటకు వచ్చిన సుగుణ తండ్రి మందలింపుగా అన్నాడు. తండ్రి వెనకాలే తల్లి కూడా. నిన్ను ఆరాధించే మగవాడు కావాలో, కోట్లు ఉన్న మగవాడు కావాలో నిర్ణయించుకో. ఓ తండ్రిగా ఇంతకంటే ఏం చెప్పలేను అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు హరనాథ్. అందరూ కూడబలుక్కుని అక్కడ సమావేశమయ్యారని అర్థమైంది సుగుణకి. సుగుణ తప్పు దిద్దుకుంటుందో లేదో కాలమే నిర్ణయించాలి. ఈ కథ 2022 డిసెంబర్ సంచిక విశాఖ సంస్కృతిలో ప్రచురించబడింది. ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు.